ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ అయ్యారట. ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ అయ్యారు. ఎవరు వీళ్ళు? బీఆర్ఎస్ నాయకులు. ఎవరు పంపించారు? కేసీఆర్ పంపించిండు. రాయబారం, అమ్మా జర ఊకో అమ్మా, దండం పెడతా, నువ్వు ఆగమవుతుంది పార్టీ, ఇజ్జత్ దియకు, కేసీఆర్ బిడ్డవైనవు, ఇజ్జత్ దియకు అని చర్చలు జరుపుతున్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్కి మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు ఆలయ నరేంద్ర విషయంలో, నాయని నరసింహారెడ్డి విషయంలో, ఈటల రాజేందర్ విషయంలో, విజయశాంతి విషయంలో మరి ఈ తరహా చర్చలు ఎందుకు జరపలేదు సారు? బిడ్డ కాబట్టి, వాళ్ళు బీసీలు కాబట్టి, వాళ్ళు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కాబట్టి, వాళ్ళు కొట్లాడే నాయకులు కాబట్టి, తెలంగాణ కోసం పనిచేసిన నాయకులు కాబట్టి, నీ కుటుంబం కాదు కాబట్టి వాళ్ళు జర్ర అటు ఇటు మాట్లాడగానే అవతలికి నూకినావు మెడలు బట్టి. మరి నీ కూతురు అదే తప్పు చేస్తే, నీ కూతురు నీ పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటే అదే మెడలు బట్టి బయటికి నెట్టక మరి నువ్వు ఎందుకు చర్చలకు పంపిస్తున్నావు? అంటే నీ కుటుంబానికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయమా? జనాలు అడుగుతున్నారు, సమాజం అడుగుతున్నది, మీ కార్యకర్తలే అడుగుతున్నారు. మరి ఆమెను కూడా మెడబట్టి అట్లే బయటికి పంపాలి కదా, మరి ఎందుకు పంపుతలేవు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సోమవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్న వారిద్దరూ 2.5 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఈ గత నెల 27వ తేదీన పార్టీ రజతోత్సవ సభ ముగిసిన తర్వాత కేసీఆర్కు కవిత లేఖ రాయడం, అది బహిర్గతమైన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్కు కేటీఆర్కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వీరిరువురు కవితతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. తనని బాధించిన అంశాలేమైనా ఉంటే పార్టీ అధినేతతో నేరుగా చెప్పాలని, బహిరంగ వేదికలపై మాట్లాడడం ద్వారా అనవసర చర్చలకు, వివాదాలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని, ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేస్తాయని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఈ వ్యవహారం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు కవితకు వివరించారు. ఈ సందర్భంగా కవిత కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాను పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించలేదని, అభిప్రాయాలను తన దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే లేఖ ద్వారా చెప్పానని, కొందరు కుట్రపూరితంగా దాన్ని బయటకు విడుదల చేశారని ఆమె వారితో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన నోటీసులు ఖండిస్తూ కవిత ప్రకటన చేశారు. కేటీఆర్కు అండగా మేమున్నాం హరీష్ రావు. ఇక నువ్వు ఎప్పుడు అండగానే ఉంటావులే కానీ మన జీవితమే గది, మన జీవితం బానిస జీవితమే కదా. ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది. కేటీఆర్కు నోటీసులపై కవిత. ఇప్పుడు వాళ్ళు వచ్చి కలిసిర్రు, కేటీఆర్కి నోటీసులు వచ్చినాయి. వెంటనే కవిత అన్నకు అన్యాయం జరిగిందని చెప్పి ఆమె ఖండించింది. మళ్ళీ అది మామూలుగా కాదు, ఏదో చిన్న ఒక లైన్ పెట్టచ్చు, ఓ మేము సైనికులము అది ఇది అనుకుంటే ఓ పెద్ద లైన్ రాసింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? డీల్ సెట్ అయినట్టు అర్థమవుతుంది. కానీ 1-2 పేపర్లు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వీళ్ళు ఏదో వీళ్ళ పేపర్లతో మాట్లాడుకున్నట్టు ఈమెకి అనుకూలంగా రాసుకుంటున్నది ఇలా. అంటే నేను ఇంకా లేదు తగ్గలేదు అనే కోణంలో రాసుకునే ప్రయత్నం చేసింది. ఇగో రాయబారం విఫలమని ఆంధ్రజ్యోతి అని రాసిండు. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకి, కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్, తొందరపడొద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏంటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత, లేకపోతే తన దారి తాను చూసుకుంటాను అని వెల్లడి. డీల్ సెట్. ఇది విఫలం లేదు, రాయబారం విఫలం లేదు, ఏమి లేదు. రాయబారం సఫలమే అయ్యేటట్టు కనబడుతున్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ డీల్ సెట్ అయినట్టే కనిపిస్తున్నది. డీల్ సెట్ అయినట్టు కాకపోతే కవితదే ఈమె కేటీఆర్కి ఇచ్చిన నోటీసుల మీద ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తుంది? ఇప్పుడు నిన్ను రేవంత్ రెడ్డి కోవర్ట్ అన్నాడు. కవిత గారు, మీ అన్న మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోవర్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉంది నా చెల్లె అనే రీతిలో ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అంత ఓపెన్గా అసలు ఏమాత్రం ఆలోచించకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన కేటీఆర్కి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినామంటే మరి మీ అన్న దోచిన వేలాది లక్షలాది ఎకరాల్లో ఎంత వాటా ఇస్తా అన్నాడు? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తాన్నారా? ఇంకా దాంతోపాటుగా ఇంకేమి ఇస్తాన్నారు? బీసీలని, దళితులని, గిరిజనులని, బహుజనవాదం అని, పూలే విగ్రహం అని పెద్ద డ్రామా చేస్తేవి కదా ఇన్ని రోజులు. నా తండ్రి భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ సామాజిక తెలంగాణ రాలేదని తండ్రిని ఉతికారేసినావు కదా. అరే ఈమె ఏదో లైన్ తీసుకున్నది అని ఆలోచించే లోపుగానే ఎత్తేసినావు కదా బండ కుండ. ఎందుకు మీ డ్రామాలు? చేతగానప్పుడు చేతగాన్ లాగానే ఉండాలా? చేతగానప్పుడు చేతగాన్ మనుషుల్లాగానే ఉండాలా? అంటే మీరు ఇంతకాలం మీ తండ్రిని బ్లాక్మెయిల్ చేసిరు అన్నట్టు.
చిల్లర గజ దొంగలు వీళ్ళంతా, దొంగలు వీళ్ళంతా, దుర్మార్గులు వీళ్ళంతా. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి వాళ్ళ రక్తం దాగి అంత ఎత్తుకెదిగి ఇప్పుడు అందులో వాటాలకు కొట్లాడుతున్నారు వీళ్ళు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరి కోసం అయితే ఖండిస్తున్నారో అదే మనిషి మీ అన్న మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోవర్ట్ అన్నాడు. అయిపోయానా? ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయింది? మీరు తగ్గి అన్న దారిలోకి వస్తున్నారా, లేకపోతే అన్న ఇజ్జత్ పోయిందా? రేవంత్ రెడ్డి కోవర్ట్ అన్న మీ అన్న ఇజ్జత్ పోయిందా, అన్నకి మద్దతు తెలుపుతున్న మీ ఇజ్జత్ పోయిందా? ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్టు తేటతెల్లమైంది. ఎవరన్నీ ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది. మరి ఇప్పుడు అంటే కేటీఆర్ మా అన్న దయ్యం కాదు అంటారు. మరి ఆ దయ్యం ఎవరు? టెల్మీ, ఆ దయ్యం ఎవరు? అన్న దయ్యం కాదు, అన్న కేసీఆర్ గారి వీర సైనికుడు అని చెప్తున్నావు, అంతే కదా? దీన్ని బట్టి ఇప్పుడు ఈమె ఇట్లా పోస్ట్ పెట్టింది, ఆంధ్రజ్యోతి ఆయన ఇట్లా రాసిండు, రాయబారం విఫలం అని. ఏది నమ్మాలా? 100కు 100% పర్ఫెక్ట్గా డీల్ సెట్ అయిపోయింది. ఎవరి వాటాలు వాళ్ళు పంచుకునేలాగా మాట్లాడుకుందామని డిసైడ్ అయిపోయారు. అవసరమైతే మంచి పోస్ట్ ఇస్తుంది నీకు పార్టీలో అని చాలా క్లియర్గా చెప్పినట్టున్నారు. ఇంతకు మించి ఏముండదు ఇక్కడ, ఇంతకు మించి ఏముండదు, ఏం జరగడానికి కూడా అవకాశం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ రియాక్షన్ ఏంటి? బాగా నిరాశపడినట్టున్నారని పెట్టినవరు. నాకేం నిరాశ? బాగా నిరాశపడినట్టున్నావు రఘు అన్న, ఇరిటేటింగ్ వరుణ్ అట. మీరే పేరే మీ దాంట్లో ఇరిటేటింగ్ అని ఉంది. నాకేం నిరాశ? వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఇట్లానే చేస్తారు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఎందుకు వీడియోలు చేస్తూ వచ్చినాం? ఒకవేళ మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళ అట్లా ఆ తుఫాన్లో అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళు చెప్పిందే నడుస్తుంటుంది. మనం ఇంతగా మాట్లాడినాం కాబట్టి, అరే ఇంత చేసి ఇంత మాట్లాడి ఏం లేదు కదా, చివరికి వాటాల కొట్లాటే ఉన్నట్టుంది కదా అని చెప్పి పబ్లిక్ ఇప్పుడు తెలుస్తున్నది. వాళ్ళ కుటుంబంలో చీలిక రాలేదని పాపం రఘు తట్టుకోలేకపోతున్నాడు. అయితే కానీ అవును నాకు ఇస్తా అన్నారు, ఒక 100 ఎకరాలు గడ మన కోకాపేటలో వట్టినాగులపల్లిలో ఇస్తా అన్నాడు, అది బిస్కెట్ అయింది. 2 జీలుంటే నాకు వచ్చేది. టేక్ ఇట్ ఈజీ బ్రో అనే బాధ ఏంట్రా, ఇదంతా డ్రామా, దొంగలన్న అన్నా చెల్లెళ్ళు ఒకటే, ఎప్పుడు రాజకీయాలను ఏందో. నమస్తే తెలంగాణ రాష్ట్రంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు చాలా పెరిగిపోయాయి, ఒక ఎపిసోడ్ చేయండి. యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా 2-3 days డ్రామా డీల్ సెట్. బీఆర్ఎస్ ఫ్యామిలీ 420. కాంగ్రెస్ను మంచిగా జోకుతున్నారు. ఒకటి చూపించి ఏడ జోకినామో. రఘు గారు చక్కటి విశ్లేషణ ఇచ్చారు, కానీ అన్ని పార్టీల పరిస్థితి ఇట్లానే ఉంది. అది మాట్లాడుతున్నది మనం మాత్రమే బ్రదర్, అది మాట్లాడుతున్నది మనం మాత్రమే. వీళ్ళ బహుజన నాటకాలు నమ్మొద్దు, వారి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం గురించి కాదు, రేవంత్ రెడ్డి కుటుంబం గురించి, రాజకీయాల గురించి కాదు, విద్యా వ్యవస్థ గురించి, హాస్పిటల్స్ గురించి మాట్లాడండి. మేమే మాట్లాడతాం. ఇంతసేపు మాట్లాడింది అదే. మీరు ఇప్పుడే టీవీ ఆన్ చేసినట్టున్నారు. 6.5% కేసీఆర్ బడ్జెట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి నువ్వు కేటాయించింది 7% అని అడుగుతున్నాం. మీరు ఆనాడు అడిగిరా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మేము అడిగినాం, ఇప్పుడు మళ్ళీ అడుగుతూనే ఉంటాం. 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది కాకిస్తానా ఏందో పెట్టిండు ఆయన. ఈడీ ఛార్జ్షీట్లో చీఫ్ మినిస్టర్ పేరు ఎన్ని పేపర్స్ కవర్ చేసినాయి? ఏముండయండి, కేసులు అన్నీ ఉత్తయే. ఈ కేసులైనా ఆ కేసులైనా అన్నీ ఉత్తయే. అది రాజకీయంగా డ్యామేజ్ చేయడం కోసం వాడుకుంటాయి పార్టీలన్నీ, అధికారంలో ఉన్న వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ 6 తర్వాత అందరు కలుసుకుంటారు, పిచ్చోళ్ళని చేస్తారు, జనాన్ని అనుకుంటారు వాళ్ళు మేము పిచ్చోళ్ళని చేసినామని. కానీ అదేదో ఒక రోజు రివర్స్ కౌంటర్ అవుతుంది ఖచ్చితంగా. రఘు అన్న మా పోలీసులకు పెండింగ్ బిల్స్, పిఆర్సీ, డిఏ, టీఏలు ఇస్తలేరు, ఒకసారి మాట్లాడండి. ఇది పరిస్థితి. అన్న బీజేపీ ఎంపీ రఘునందన్ కబ్జా గురించి మాట్లాడినాం, మా వీడియోలు ఉంటాయి చూడండి, అవసరమైతే మేము గ్రౌండ్కి కూడా వెళ్తాం, దాంట్లో 2 ఆప్షన్ లేదు. నమస్తే రఘు అన్న, కేసీఆర్, కేటీఆర్, కవిత గారు వీళ్ళంతా పబ్లిసిటీ కోసం జనాలు మర్చిపోయేలా ఉన్నారని ఈ లేఖను బయటకు వదిలి జనాల్లో ఉండాలనుకుంటున్నారు. ఏమో
అన్న ఎస్సీ కార్పొరేషన్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను 12 సంవత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వం ఇస్తలేదట. దీని గురించి స్పందించండి. అసలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అన్నది ఒక యాక్ట్, చట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు దామోదర రాజనరసింహ వీళ్ళందరూ పట్టుబట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు ఆనాడు గవర్నమెంట్ ఇది చేసి. కానీ దాన్ని అసలు కనీసం ఇంప్లిమెంట్ కూడా చేస్తలేరు. ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్, అంతే ఉంటుంది మనది. బ్రదర్ యు ఆర్ కరెక్ట్ అన్న. వన్స్ విజిట్ జగిత్యాల్ భూకుంభకోణం అట. ఎన్నో అది 317 జీవో ఇష్యూ. పాపం వాళ్ళకి ఇంకా ఆ 317 జీవోకి సంబంధించిన వాళ్ళ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లే. కవిత హ్యాస్ లార్జెస్ట్ ఫామ్ హౌస్ ఇన్ వరల్డ్. మీరు వెళ్ళండి, అటు శంకర్పల్లి సైడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఆమె ఫామ్ హౌస్. అసలు మామూలు ఫామ్ హౌస్ కాదు ఇక అది. మొత్తం అంతా ఫారెన్ బండలు, ఫారెన్ చెట్లు, ఒక లెవెల్. అన్న వాల్మీకి బోయల గురించి మాట్లాడండి. దయచేసి నన్ను పొగడాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. మీరు ఏమనంటే క్వశ్చన్ చేయండి. ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ చేయండి. అడిగాను నేను, ఒక 1 వీక్ టైం అడిగారు, చూద్దాం. ఆపేసి మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా, ప్లీజ్ రిప్లై మీ. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్, ఇట్స్ మీ విజ్జు అఫీషియల్ అట ఎవరో. నేను చేస్తా రాజకీయం, మీరు సపోర్ట్ చేయండి అన్న. తప్పకుండా అన్న. వానాకాలం రైతు బంధు గురించి మాట్లాడండి. రైతు బంధు పైసలు లేవంటారు, ఇంకో దానికి పైసలు లేవంటారు. చివరికి ఇప్పుడు రైతులు నష్టపోతున్నారు బ్రదర్. వర్షాలు పడి రైతులు కనీసం వాళ్ళకి కవర్లు లేక, గోడౌన్లు లేక, రైతుల ధాన్యాన్ని దాచుకోలేక, మార్కెట్లో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఈ రైతు బంధులు ఇవన్నీ కావు, వాటి విషయంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి. సో ఇవి అసలు ప్రజాపాలన ఎందుకు పెట్టారో తెలుస్తా అన్న నీకు. ఇది ఏందో పబ్లిక్ రియాక్షన్ ఇది. విజయ పాలధరను తగ్గించింది గవర్నమెంట్ అట. అసలు మదర్ డైరీని అంటే మొత్తాన్ని కథం పట్టించారు. పాల బిల్లు రావట్లేదట. ఆర్టీసీ గురించి మాట్లాడండి. మీలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి. వద్దులేండి బ్రదర్, ఇక్కడే ఉందాం మనం ప్రశాంతంగా. లీడర్లను తయారు చేద్దాం. రఘు ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 2 పార్టీస్ సేమ్ అన్న. 20th రేషన్ కార్డ్ ఎక్కడ, 25th రేషన్ కార్డ్ ఎక్కడ? వీళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే ఇంప్లిమెంట్ అవుతాయి ఇవన్నీ. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పండి, ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ప్రాసెస్, ఏదో జరిగిపోతున్నట్టుగా. పండన్న ఈ సైలెంట్ వై అన్నట. ఎవరా పండన్న అన్న? రేషన్ కార్డ్స్ అప్డేట్ ఏం చెప్పట్లేదు. చెప్పిన కదా, ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఎలక్షన్స్ ఇంకా నెల రోజుల్లో వస్తున్నప్పుడు మళ్ళీ హడావుడి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి, దానికి చిప్ పెడుతున్నారు, చిన్న సైజు కార్డు, రకరకాల వార్తలు వస్తాయి అప్పుడు. అన్న మన తొలి వెలుగు పేపర్ స్టార్ట్ చేయండి 100%. ఇంకొక 4-5 మంత్స్లో మనం ఒక ఈ పేపర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అన్న. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. వడ్లు కొనట్లేదన్న. అన్ని సమస్యలే చూడండి ప్రజలవి. ఇవన్నీ రెగ్యులర్గా జరిగిపోవాల్సిన, ఆ ప్రాసెస్లో భాగంగా జరిగిపోవాల్సిన సమస్యలు అంత కుప్పై ఉన్నాయి ఆడ. 4,000 రూపాయలు ఏమైందంటారు పెన్షన్. 4,000 రావు, 2,500 రావు, ఇంకేం రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇవన్నీ మనం మర్చిపోవాలి. మీ జిగ్రీ మల్లన్న దుబాయ్ ట్రిప్ ఎంజాయింగ్ అట. ఆయన ఏదో ఊటీకి ఎక్కడ పోయినట్టున్నాడు ఫ్యామిలీతో. ఏం తిరగొద్దా, ఎటు పోద్దా అన్న? యువ వికాసం అమలు అవుతుందా? యువ వికాసం ఏమైందట అంటే, నేను ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అంటుండు, అరే 50,000 1,00,000 రూపాయలు అప్లై చేసుకున్నారు, వాళ్ళు అనుకున్న బెంచ్ మార్క్కి కాలేదట. అందరూ 2 లక్షలు 4 లక్షలు అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారట. 3 లక్షలు 4 లక్షలు. అదేమో నెంబర్ పెద్దగా ఉన్నది, అంతా దానికే అప్లై చేసుకున్నారు. 50,000 1,00,000 రూపాయలు అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారట. సో అందుకే వీళ్ళు చాలా తెలివిగా ఈ 50,000 1,00,000 రూపాయలు అప్లై చేసుకున్న వాళ్ళకి ముందు ఇవ్వబోతున్నారనమాట. సో అది ముందు కంప్లీట్ చేస్తారట. ఇక 4 లక్షలు ఉన్నది, ఇక మరి తర్వాత సంగతి, అది వస్తుందో రాదో ఇక అది తర్వాత చూద్దాం. ఇక
రఘు గారు ఈ మంత్ 23rd నుంచి రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు శ్రీధర్ రెడ్డి. ఆంధ్రాలో 4000 చేసిండ్రు, ధనిక రాష్ట్రంలో చేయడానికి ఇబ్బంది ఏంటి? పైసలు లేవట. సమగ్ర సర్వే డబ్బులు ఇంకా రాలే. సమగ్ర కుటుంబ సర్వే చేసేటప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళకి ఇంతవరకు డబ్బులే రాలేదట. పాత రైతు బంధు రాలే, కొత్తది ఇస్తాడా? ఇందిరమ్మ ఇండ్లలో స్కామ్ అవుతుందట. మొత్తం వాడు ఏముంది, ఆ ఇందిరమ్మ కమిటీలోనే వేసిర్రు, వాళ్ళు చెప్పిన వాళ్ళదే కథ. సో వస్తూనే ఉన్నాయి మెసేజెస్ చూడండి. పబ్లిక్ రియాక్షన్స్ ఇది. నిరుద్యోగ భృతి ఏమైందని అడుగుతున్నారు. అన్న పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలను అడగండి. ప్రజలు కూడా అడగరు. మనం ఏమని ఇప్పుడు ఇక్కడ టైప్ చేయడం వరకే మనది కామెంట్స్. తర్వాత మనం అట్లీస్ట్ మన వాయిస్ని మనం వినిపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది ఇట్లనే నడుస్తుంది. ఇక ఆయన పోతే ఈయన వచ్చిండు, ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు రావాలి అని అంటే ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రజలు కూడా బాధ్యతతో క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఎలక్షన్స్ వచ్చే నాటికి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, దావతులు షురు, ఇదే అయిపోయింది కదా, రొటీన్గా అయిపోయింది కదా ఇది.